ప్రైజ్ రా దేవుని నామాలు మహింకలు గాక. రక్షణ కలిసిన భాగ్యాన్ని దేవాదేవులు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ భాగ్యపోవాలని పెద్ద. మనం అనేక మందిని మన ఇళ్ళకి పిలుస్తుంటాం. అంటే అనేకమైన పనులు చేయడానికి, కొంతమంది ఎలక్ట్రికల్ పని చేయడానికి కొంతమందిని పిలుస్తుంటాం, లేకపోతే ప్లంబింగ్ పని చేయడానికి కొంతమందిని పిలుస్తుంటాం, లేకపోతే మేస్త్రి పని చేయడానికి కొంతమందిని పిలుస్తుంటాం, లేకపోతే అనేకమైన ఆచార్య పనులు చేయడానికి కొంతమంది పిలుస్తుంటాం. అలాగే మనం ఎలాగైతే వాళ్ళని పిలుస్తుంటామో మనం కూడా ఒక పని నిమిత్తం పిలువబడ్డాం. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు కూడా ఒక పని నిమిత్తం మనల్ని పిలిచారు. అది చాలా కష్టమైన పనిగా మనకు అనిపిస్తుంది, కానీ దేవుని సహకారం ఉంటే అది చాలా ఈజీ అయిన పని. అదేమిటంటే మనం కానీ పౌలు రాసిన పత్రికల్లో, అనేకమైన పత్రికల్లో ఆరంభం కానీ చదివినట్లయితే పరిశుద్ధులుగా ఉండటకు మనం పిలువబడ్డాము అంటూ పదే పదే పౌలు భక్తులు చెప్తుంటాడు. హల్లెలూయా. మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధంగా భూమి మీద జీవించడానికి పిలువబడ్డాం. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కావాలి, మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం వదిలేయాలి, మనం పరిశుద్ధంగా ఉండగలగాలి అంటే మనకు ఏ సహకారం కావాలనే వాటిని మనం రాబోయే దినాల్లో మనం తెలుసుకుందాం. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. అదేమిటంటే మనం దేనికి పిలువబడ్డామంటే పరిశుద్ధంగా ఉండటకు పిలువబడ్డాం. కాబట్టి దీన్ని గమనిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించు కాక. ఆమేన్.